శనార్థులు ఇయ్యాల సుతా చెప్పుకునేటివి మస్తు ముచ్చట్లున్నాయిలా. ఇంకా ఆలస్యం దేనికి, ముచ్చట్లు షురూ చేద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రీల్స్ అనేమో ఫుల్ యాక్టింగ్ అంట, బయటపడిందంట అక్క నట విశ్వరూపం. ఖచ్చితంగా గెలుస్తాడంట సునీతక్క, గెలిచి మల్కాజిగిరిని అభివృద్ధి చేస్తుందంట పక్క. జనాలల్లా బీజేపీకి మస్తు క్రేజ్, ఈసారి సుత పక్క అంట జోరు. సర్కారు దవాఖానల ఘోరం, పేషెంట్ మీద డాక్టర్ పైశాచికత్వం. పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారాలు షురూ చేసినాయి. అయితే మల్కాజిగిరిలా చేయి గుర్తి పార్టీ వాళ్ళు కార్యకర్తలతోని మీటింగ్లు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వేం నరేందర్ రెడ్డి సారు, పట్నం సునీత మహేందర్ రెడ్డి మేడం మల్కాజిగిరిలా మీటింగ్లో పాల్గొన్నారు. గా మీటింగ్ల ముచ్చట్లేందో మీరు చూడుండ్రి. రోజు రోజుకు దగ్గర పడుతున్న ఎలక్షన్లను చూసి పార్టీలకు గుబులవుతుంది. అందుకే ఎప్పటికీ జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. సందు దొరికినప్పుడల్లా జనాల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి కావాల్సింది ఏందో తెలుసుకొని మరీ హామీలు ఇస్తున్నారు. గట్లనే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కార్యకర్తలతోని చేగుర్తు పార్టీ లీడర్లు మీటింగ్ పెట్టిర్రు. ఈ మీటింగ్ లో ఈసారి చేగుర్తు పార్టీల నుండి ఎంపీగా పోటీ చేస్తున్న మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మేడం, ఇంకా వేం నరేందర్ రెడ్డి సారు, మైనంపల్లి హనుమంతరావు సార్లు పాల్గొన్నారు. అంతేకాదోళ్ళ ఈ మీటింగ్ లో పట్నం సునీత మహేందర్ రెడ్డి మేడం సుత మస్తు హుషారుగా మాట్లాడింది. మేడం మాట్లాడుకుంటా కార్యకర్తలే నా బలం, ఇంకా నా బలగం సుత వాళ్ళే అంటున్నది మేడం. గట్లనే కార్యకర్తలందరూ ఈసారి సుత మంచిగా పనిచేసి నన్ను ఈ పార్లమెంట్ వెళ్ళొచ్చన్లా ఎక్కువ మెజార్టీతోని గెలిపించి నన్ను పార్లమెంట్ కు పంపాలే మీరందరూ అని మేడం మాట్లాడింది. మేడం మాటలు మీరిగిన ఓసారి ఇన్నుర్రి. వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గతంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవ చేసినందుకు చాలా వరకు అన్ని పరిచయాలు ఉన్నారు. చాలా మంది చాలా గ్రామాలకు తీసుకుపోవడం జరిగింది. ప్రతి గ్రామంలో బెడ్షీల్, ప్రతి గ్రామంలో నేను శాంక్షన్ చేయడం వల్ల ప్రతి గ్రామస్తులు నన్ను గుర్తుపడతారు. రియల్ ఎస్టేట్ కుర్బులాపూర్లో బెడ్షీల్ ఏరియాలో తక్కువని అంతంత మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ ఏరియా పెంచుతామని మొన్న కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా చాలా వరకు ఎన్నో ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇంకా చాలా వరకు మనకి స్కిల్ డెవలప్మెంట్ పెడితే 500 acres ఇక్కడ లేడీస్ చాలా వరకు 12 గంటల తర్వాత ఫ్రీగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ అడిగారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తప్పకుండా ఏర్పాటు చేయడానికి కృషి సాయశక్తుల ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి కృషి చేస్తానని తెలియజేస్తూ, ఇంకా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గతంలో ఉన్న అవగాహన నాకు ఉంది. కాబట్టి ఏ గ్రామంలో ఏది అవసరమో నాకు చాలా వరకు అవగాహన ఉంది. యాక్టింగ్ చేసేటోళ్ళని ఏమంటారులా, యాక్టర్లు అంటాం కదా. కానీ కొంతమంది బయటికి మంచోళ్ళమని చెప్పుకుంటా లోపలికి ఎవరికి తెలియని గలీజ్ పనులను చేస్తుంటారు. గట్లాంటి ఓ అక్కని మీకు చూపిస్తా, చూడుండ్రి. మనం సీరియల్ యాక్టింగ్ చేసేటోళ్ళని సీరియల్ యాక్టర్లు అంటాం, సినిమాలు యాక్టింగ్ చేసేటోళ్ళని సినిమా యాక్టర్లు అంటాం. కానీ గిట్లా చేసేటోళ్ళని ఏమన్నాలో మీరే చెప్పుర్రు జరా. ముచ్చట ఏంటంటే గీ అక్క పేరు తస్లిమా. అక్క అందరికి తెలుసు అనుకుంటా. అక్కది సర్కార్ నౌకరి. సర్కార్ నౌకర్ అంటే చిన్నది కాదోళ్ళు, సబ్ రిజిస్టర్ కొలువు అక్కది. ఈ అక్క బయట సర్కార్ కొలువు చేసుకుంటేనే అక్క చేసే పనులను అన్నిటిని సోషల్ మీడియాలో పెట్టుకుంటా గట్లా సోషల్ మీడియాలో సుత మస్తు ఫేమస్ అయింది అక్క. అక్క చాలా సిన్సియర్ అని మస్తు పేరుంది. లంచం అనే పేరు ఇంటనే అక్క భద్రకాళి అవుతుందని అనేటోళ్ళు అందరూ. ఆ అక్క మునుపు ములుగు జిల్లాల సుత పనిచేసింది. అక్క ఇప్పుడు మహబాద్ జిల్లాలో సబ్ రిజిస్టర్ గా కొలువు చేస్తుందంట. అయితే గంత మంచి పేరున్న అక్క రిజిస్టర్ ఆఫీస్ లో పని కోసమని వచ్చిన ఒక అన్న దగ్గర 19,200 రూపాయలు లంచం తీసుకుంటుంటే పక్క రెడ్ హ్యాండ్ గా దొరికిందంట ఏసీబీ సార్లకు. మహబాద్ జిల్లా దంతలపల్లి మండలం దాట్ల అనే ఊర్ల నుండి గుండగాని హరీష్ అనే ఒక అన్న అన్నకున్న 128 గజాల జాగా రిజిస్ట్రేషన్ కోసం అని ఆఫీస్ కి వస్తే ఈ అక్క అన్న దగ్గర లంచం
ఇయ్యాలని డిమాండ్ చేసిందంట. అట్లా అన్న ఇచ్చిన ఫిర్యాదుతోని పక్క ఆధారాలతోని ఏసీబీ సార్లు పట్టుకునేసరికి ఆ అక్కకి దిమ్మ తిరిగిపోయింటది పో. అయితే గీ ముచ్చట తెలిసిన చాలా మంది వామ్మో ఇన్ని రోజుల సంది అక్క చాలా మంచిది అనుకున్నాం, గిట్లా చేస్తుందని అనుకోనేలే అసలు అని అంటున్నారు. చూసిర్రా అక్క నట విశ్వరూపం గట్లుంటది మరి రీల్స్ తోని. ఇప్పటికైనా తెలుసుకోరి రీల్స్ లో చూసేవన్నీ రియల్ కాదు, రియల్ లైఫ్ కు రీల్స్ లైఫ్ కు మస్తు తేడా ఉంటుందని. నిన్న మనం ఒక ముచ్చట చెప్పుకున్నాం. లారీ డ్రైవర్ అన్నలని కొంతమంది పోలీసులు లంచాల కోసం ఇబ్బంది పెట్టిండ్రు కదా. కానీ అందరూ గట్లనే ఉండరులా, కొంతమంది పోలీస్ అన్నలు గిట్ల సుతుంటారు. పోలీస్ అన్నలు మనకు అవసరమైన టైంలో మస్తు అంటే మస్తు ధైర్యంగా నిలబడి మనకు హెల్పింగ్ చేస్తుంటారు. కొంతమంది పోలీసులు లంచాలకు మరీ జనాలను ఇబ్బంది పెడుతుంటారు. కానీ ఇంకొంతమంది పోలీస్ అన్నలు అవసరమైతే పానలకు తెగించి మరీ జనాలను కాపాడతారు. అందరు ఒక్క లెక్కనే ఉండరు. అందుకు ఇదే ఒక చిన్న ఉదాహరణ. ముచ్చట ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి తాండాల బూకెమాంగి అనే ఒక అన్నింట్ల గ్యాస్ పొయ్యి లీక్ అయిందంట. గట్ల లీక్ అయి దగ్గర ఇల్లు మొత్తం కాలిపోతుంటే ఈ పోలీస్ సార్కి ఎవరో చెప్పిళ్ళంట. అయితే ముచ్చట తెలుసుకున్న ఈ పోలీస్ సార్ ఎమ్మట ఇంకొంతమంది కానిస్టేబుల్ అన్నలను ఎంట పెట్టుకపోయి కాలిపోతున్న ఇంట్లోకి పోయి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సారే లీక్ అయిన గ్యాస్ మొద్దును అదుపులోకి తెచ్చిండంట. దెబ్బకి ఎంత ప్రమాదం తప్పింది, సార్ చేయబట్టే ఈ ప్రమాదం తప్పిందని చుట్టుపక్కల ఉండేటోళ్ళు అందరు సార్ని మస్తు మెచ్చుకున్నారంట. మరి మెచ్చుకోరా, ఇంకా జర్రంతా ఉంటే ఎంత పని అయ్యేది కదా. ఆంధ్రాలో రాజకీయం మామూలుగా నడుస్తలేదు. ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో పార్టీలు అన్ని జనాల నడుమనే ఉంటున్నాయి. వాళ్ళకి కావాల్సిన హామీలు ఇచ్చి జనాలను తమ దిక్కు తిప్పుకుంటున్నారు. ఇగో ఇప్పుడు గట్లనే చేస్తున్నాడు మన లోకేశం సారు జనాలకి మస్తు హామీలు ఇస్తున్నాడు. లోకేశం సార్ ఇస్తున్నా హామీలేందో మీరే ఓ పాలు వినుండ్రి. అవునల్లా మన లొకేషన్ సార్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది సార్ ఎప్పుడు చూద్దా జనాల నడిమితేనే ఉంటుండు. ఈసారి ఎట్లని ఎలక్షన్లలో గెలవాలని చూస్తున్నాడు. అంతేకాదు సార్ మాట్లాడుకుంటా ఈసారి ఎలక్షన్లలో చంద్రన్ సార్ గెలవంగానే రాష్ట్రంలో అసలు గంజాయి డ్రగ్స్ అనే మాటనే లేకుండా చేస్తాడంట. అంతేకాదోల్లా అట్లా నేను ఒకవేళ మీకు ఇచ్చిన మాట చేయకపోతే మళ్ళా మీకు నా ముఖం సుత చూపియానని అంటున్నాడు. సార్ మాటలు మీరు సుత ఒకసారి ఇన్నుర్రి. మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. 100 రోజుల్లో మేము చెక్ పెట్టబోతే నేను అసలు మొహం కూడా చూపించాను. 25,000 కిలోగ్రామ్స్ 25,000 కేజీలు ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు విశాఖపట్నంలో. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి గురించి ఇన్నేమో తల్లి. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి మన దరిదాపులు వచ్చేదా తల్లి. మొదటి 100 రోజుల గంజాయికి నేను చెక్ పెడతాను. రీహాబిలిటేషన్ డ్రైనేజ్ సమస్య ఇక్కడనే కాదు, నియోజకవర్గం మొత్తం ఉంది తల్లి. మనం మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆవుతుంది. పొద్దున్న లేచిన నుంచి గొడవలు. ఇలాంటి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ పొద్దున వాడతారు. మూసీ నదిలాగా నీరంతా మన ఇంటి ముందర వస్తుంది. లేదంటే పంట కాలంలోకి వెళ్ళిపోతుంది. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తల్లి. అది నా దృష్టికి వచ్చింది. దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. శాశ్వతమైన పరిష్కారం డ్రైనేజ్, భూగర్భ డ్రైనేజ్ అది బాధ్యత నా తల్లి, నేను చూసుకుంటాను. మాకు డ్రైనేజీలు లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది. మాకు చెట్టు పెద్ద చెట్టు, మా 10 కుటుంబాలు ఆ చెట్టు కింద ఆధారపడి ఉన్నాయి. కరెంటు స్తంభం ఉంది. పోయినసారి మీరు వచ్చినప్పుడు మీకు చెప్పాను, అమ్మా నేను వచ్చినప్పుడు మళ్ళీ చూస్తానప్పుడు మీ సమస్యలను నేను సాల్వ్ చేస్తానన్నారు. మాకు చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. జాబులు మరి 10th చదివిన వాళ్ళకి జాబులు అన్నారు. మా పిల్లలకి ఆ జాబులు కూడా లేవు. మీ దృష్టికి తీసుకొస్తే ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని మీ ముందు పెడుతున్నాం. మా ఓట్లు కూడా మాకు చెప్పకుండా మార్చేశారు. నేను సచివాలయం
స్పందనలో పెడతానన్నా ఎవరు నాకు సహకరించలేదు. అధ్యక్షుడు ఎవరు వాడిది? అదే ఎవరిది? అంతేగా రేపు వస్తాడు ఇంటికి, నేను చూసుకుంటాను. ఓటు విషయం చూసుకుంటాడు. మాది 9వ వార్డు. రేపు వస్తాడు తెలియదు, నువ్వు వెళ్ళేది ఓటు బూత్ మా పిల్లలు కూడా మరి ఉద్యోగాలు ఇచ్చేలాగా మీ చేతిలోనే మేము ఉండాము. మరి మీరు మాకు న్యాయం చేయాలని అడుగుతారు. చదివిన వాళ్ళకి ఉద్యోగాలు అన్నారు. మా బిడ్డలు చదువుకున్నారు, డిగ్రీలు చదివారు, కానీ ఉద్యోగాలు లేవు. ఆ చెట్టు ప్రాబ్లం చూడండి. మేము ప్రాణహానిలో గుర్తుపెట్టుకుంటే నాకు వదిలేదు. కరెంటు పోలు ఆ చెట్టు అండి మొత్తం ఇళ్ల మీదకు వాలిపోయి ఉంది. గాలి తోలితే భయపడి చచ్చిపోతున్నాం మేము. ఆ ఒక్క సాయం నెలలో ఉపయోగపడుతుంది. మన ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. మొన్నటి వరకు విజయ సంకల్ప యాత్రలు, అటెంకాలం మోడీసార్ మీటింగ్లు, లీడర్లు జనాలలో తిరుగుకుంటా జనాలలోనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు సికింద్రాబాద్కి పోయిండు. గా ముచ్చట్లేందో ఓ మలక చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీలు జర నిమ్మలంగా ఉంటే బీజేపీ పార్టీ మాత్రం మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లను గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అంతేకాకుండా మొన్నటిదాకా కమలంపూ పార్టీ లీడర్లు రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు చేసి జనాలలో మంచి పేరు తెచ్చుకున్నారు. అటెంకాల మోడీ సార్ తెలంగాణకు వచ్చిండు. మోడీ సార్కి జనాలు నిరాజనాలు పట్టిర్రు. ఇవాళ సుతా కిషన్ రెడ్డి సార్ సన్నత్నారు పోయి జనాలతోని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలు ఎన్నుర్రి. పార్టీ యొక్క ప్రచార కార్యక్రమం ఉధృతంగా జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది. భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 స్థానాలు, మా భాగస్వామ్య పార్టీలైనటువంటి ఎన్డీఏ కూటమిలో మరి సుమారు 400 పైచిలుకు స్థానాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దేశంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. నిజం చెప్తున్నా, డాక్టర్ అంటే డాక్టరే పోన్రి. మీరు ఇటువంటి డాక్టర్ని ఇంతవరకు ఏడ చూసుండరు. చూడబోరు సుత, అంత మంచి స్పెషలిస్ట్ డాక్టర్ ఆయన. గంత మంచి డాక్టర్ని మీకు సుత చూపిద్దామని తీసుకొచ్చిన. ఓ పాలి చూడుండ్రి. అబ్బర బిడ్డ గిసువంటి వైద్యాన్ని ఎక్కడ చూడలే కదా. మందుగోలి సూది బుడ్డి ఏది లేకుండానే రోగం నయం చేసేటట్టున్నాడు కదా. గిసువంటి డాక్టర్ దవాఖానకు ఒక్కడు ఉంటే చాలు రోగాలని దడుచుకొని మరీ పారిపోతాయి. ఆగ చూడురి, రోగం కోసమని దవాఖానకు వచ్చిన ఒక అన్నని ఎట్లా కొడుతున్నాడో. వాము వాము, ఓ డాక్టరు నువ్వు జనాల పానాలను కాపాడనీకున్నావా, లేకుంటే నువ్వే దవాఖానలో పానం తింటావా? ఓరి వారి జర ఆగురా, గా అన్న చచ్చిపోతాడు, గట్ల కొడుతువి గా అన్నని. డాక్టర్ చదువు ఇట్లనే నేర్పించిర్రా మీ సార్లు? దేవుడా చూసిరా ఎట్లా కొడుతున్నాడో. దవాఖానకు వచ్చిన ఒక అన్నని. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్న సర్కార్ దవాఖానలో జరిగిందంట. ఆకాశాన్ని గా అన్న పానం బాలేక దవాఖానకు చూపించుకున్నాడంట. గా డాక్టర్ చూసి మందులు ఇక్కడ లేవు, బయట కొనుక్కపో అన్నాడంట. గా దానికి గా అన్న ఇది సర్కార్ దవాఖానే కదా, మందులు బయట ఎందుకు కొనుక్కోవాలి, ఇక్కడ ఇస్తారు కదా మీరే అన్నాడంట. గా అంతే ఇక అట్లా గా అన్న డాక్టర్ అనగానే ఇక ఫుల్ కోపంతో గా డాక్టర్ లేచి ఆ అన్నని ఇష్టం వచ్చినట్టు కొట్టిండంట. అసలు గిని డాక్టర్ అంటారా మీరే చెప్పుర్రు. ఇక అన్న అడిగిన దాంట్లో తప్పు ఉంది ఏమన్నా? పేదోళ్ళు సర్కార్ దవాఖానకు పోయేది ఎందుకోలా? చేతిలో పైసలు లేకనే కదా. బయట అన్ని పైసలు పెట్టి ప్రైవేట్ దవాఖానలో చూపించుకోలేకనే కదా, మందులు కొనలేకనే కదా. మరి అట్లా మందులు అడిగితే ఇంతగానో కొడతారా చెప్పుర్రి. ఈ ముచ్చట గాయంతో బయటకు వచ్చి పైన పెద్ద సార్లకు తెలిసిందంట. గా డాక్టర్ మీద ఫుల్ గరంగా ఉన్నారంట సార్లు. చూడాలే మరి ఈ ఉత్తమ డాక్టర్ అన్న మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి ఒక దిక్కు ప్రచారాలు జోరందుకుంటే ఇంకో దిక్కేమో ఒక పార్టీ లీడర్లు ఇంకో పార్టీలను పొట్టుగా మాటలు అనుకుంటున్నారు. గట్లనే వైసీపీ పార్టీ నుండి విజయసాయి రెడ్డి సారు మాట్లాడుతున్నాడు. సారు మాటలు మీరు మల్క వినుండ్రి.
అవును కరెక్టేనోలా. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది పార్టీల మధ్య మాటలు జోరు అందుకుంటున్నాయి. ఎప్పుడు జనాల మధ్యనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. ఓ దిక్కు జనాలకు వాళ్ళు చేసిన మంచి పనులు ఏందో చెప్పుకుంటేనే ఇంకో దిక్కు అవతల పార్టీ లీడర్ల లోపాలు ఏందో సుత చెప్తున్నారు. అట్లా చెప్పుకుంటూ ఓటర్లను తమ దిక్కు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి సారు అవతల పార్టీ లీడర్ కాకర్ల సురేష్ సార్ గురించి మాట్లాడుకుంటా ఆయన మన మనిషి కాదు, ఆయన ఎన్ఆర్ఐ అని అంటున్నాడు. ఎప్పుడు మన దేశం వదిలి పారిపోతాడో తెలియదు కాబట్టి ఆయనకు ఓట్లు ఎవ్వరు వేయొద్దు అని అంటున్నాడు. అంతేకాదోల్లా ఓట్లు అందరు మేకపాటి రాజగోపాల్ సార్కి ఓటేసి గెలిపించాలని ఇంకా మస్తు కౌంటర్లు వేసిండు సారు. నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా, మీ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్. మీ ఉదయగిరిలో కాదు, ఇండియాలోనే ఉండడు. అటువంటి వ్యక్తి మీకు సేవ చేసేది. ఈ ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు కనిపించడు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి అన్నకి ఓటు వేసి మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగించండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి ఒక వ్యాపారవేత్త. ఆయన్ని గత సంవత్సరంలో 365 రోజుల్లో ఎన్ని రోజులు నెల్లూరులో ఉన్నాడో ఒక్కసారి మీరు వివరాలు తీసుకోండి. వారానికి 2 రోజుల కన్నా ఎక్కువ మీ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కే పాల్ సారు ఎలా నల్గొండలా మాట్లాడుకుంటా నా శాంతి సభకి కేసీఆర్ సార్ పర్మిషన్ ఇవ్వలేదు, గందుకే ఎలక్షన్లల్లా కారు గుర్తు ఓడిపోయిందని అంటున్నాడు. అంతేకాదుల్లా సారు దేవుని బిడ్డ అంట, సారు మన కోసమే వచ్చిండంట, కానీ మనమే సార్ని పట్టించుకుంటలేమో అట. అందుకే సార్ మాటలు మీ అందరికి ఒకసారి వినిపిద్దామని పట్టుకొని వచ్చిన. జర సార్ మాటలు వినుండ్రి. నల్గొండ జిల్లా అద్భుతంగా అభివృద్ధి చేసామని బీఆర్ఎస్ మంత్రులు, అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని కాంగ్రెస్ మంత్రులు కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు తప్ప, తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను కలిశారు. ముందుగా 100 రోజులు దాటిపోయింది కానీ 100 రూపాయలు పని జరగలేదు. సరికదా మేమే 2-3 రోజులకి 2000 రూపాయలు ఇచ్చి వాటర్ ట్యాంక్ కొనుక్కుంటున్నాం. బీజేపీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయిందని 2 సంవత్సరాల నుంచి చెప్తే మీరు నమ్మారా? బండి సంజయ్ మాకు 100 సీట్లు వస్తాయి 119లో, అరవింద్ ఏమో మాకు 80 సీట్లు వస్తాయి. అలాగ డబ్బా కొట్టుకున్నారు, 8 సీట్లతో సరిపెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని తరిమి కొట్టారు. ఇప్పుడట ఏక్నాథ్ సిండేని చేస్తారట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 14 సీట్లతో. గవర్నమెంట్లు కూలగొడుతున్నారా లేదా? మీరు 25 లక్షల కోట్లు అవినీతి చేసి అదానీ అంబానీకి రుణమాఫీ చేశారా లేదా? నేను తెలంగాణ 4 కోట్ల ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీ అని కేసీఆర్ గారి మీద 5 కేసులు వేసా, 5 గెలిచా. 660 కోట్లు సెక్రటరేట్ని ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయడం ఏంటి? అంబేద్కర్ పేరు పెట్టి. తెలంగాణ ప్రజలు నా మాటను గౌరవించి కేసీఆర్ గారిని చిత్తుగా ఓడించారు. అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షమించి వెళ్ళి ఆయన ప్రాణం పోకూడదని దీవించి వచ్చా. ఆ బిఎస్పి వాడెవడో ఆడో తుగ్గులకు ఏం మాట్లాడతాడో ఆయనే తెలీదు. ఆయన్ని కలుస్తాడు 4 సార్లు. నన్ను చంపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. నన్ను జైల్లో పెట్టడానికి నా మీద 3 కేసులు వేశారు. పెట్టగలిగారా? రేవంత్ రెడ్డి విను,
రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు సభ పెడతాను, సమిట్ పెడతానని ఫిబ్రవరి 2ని ఎలక్షన్ ముందు రోజే నేను ఎలక్షన్ కమిషన్లో నీ కొరకు మద్దతు కొరకు నేను సపోర్ట్ చేస్తే, ఇదే మునుగోడులో నిన్ను పోలీసులు అడ్డితే శ్రవంతిని పిల్ట్ పట్టి లాగి పోలీసుల్ని నిన్ను లోపలికి పంపించానా లేదా? ఎవరికి జడవను, ప్రపంచాన్ని ఒడికించొచ్చా, అవసరమైతే నా స్పిరిచువల్ పవర్స్ వాడుతా, నన్ను చంపాలన్నోళ్ళు వెంటనే చేస్తారని 100 రుజువులు ఉన్నాయి. బీజేపీని భూస్థాపన చేసిన మీరు, బీఆర్ఎస్ని భూస్థాపితం చేసిన మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ని భూస్థాపితం చేసిన రోజునే, ఈ అవినీతి కుటుంబ పాలనను భూస్థాపితం చేసిన రోజునే తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రజలు బాగుపడతారు. అక్కడ విశాఖపట్నం ఎంపీ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్న టీడీపీ భరత్, బాలకృష్ణ అల్లుడు, పురంధేశ్వరి కొడుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీరందరూ అడ్డగా దొరికిపోయారు. ఎంక్వైరీ చేయించండి. 25,000 కేజీలు డ్రగ్స్ మొన్న దొరికాయా లేదా? ఆ డ్రగ్స్ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కొడుకు పార్ట్నర్సా కాదా దొరికిన వాళ్ళు ఇద్దరును? టీడీపీ ఎంపీ క్యాండిడేట్ భరత్, నువ్వు కాలేజీలు పెట్టి 100,000 కోట్లు దోచుకున్నావా లేదా? ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి విశాఖపట్నం ఎంపీ అవుతావా? ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.